నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏంటిది, దీనికి ఎవరు ఓటేస్తారు అనే విషయాలు డీటెయిల్గా మనతోటి మాట్లాడడానికి సీనియర్ గ్రాడ్యుయేట్ ఓటర్ గర్రెపల్లి ప్రభాకర్ గారు మనతోటి ఉన్నారు. వారితోటి మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే. చెప్పండి, అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అంటే ఏంటి, ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఏంటి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఏంటి? మన రాజ్యాంగపరమైనటువంటి దేశంలో, మన స్వతంత్ర దేశంలో 1947 తర్వాత అక్షరాస్యత చాలా తక్కువ ఉండటం జరిగింది. తర్వాత ప్రజలు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి వ్యవస్థ లేకపోయింది. అసలు ప్రజలలో ప్రభుత్వం ఏందో ప్రజలకే తెలియలేనటువంటి పరిస్థితి ఉండే. ముఖ్యంగా చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరికి చెప్పడం సాధ్యపడదు కాబట్టి యంత్రాంగం గురించి, ప్రభుత్వ విధానాల గురించి, ప్రభుత్వ పథకాలను గురించి, సంక్షేమ కార్యక్రమముల గురించి, అన్ని రకాల ప్రజాప్రభుత్వానికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వ్యక్తిగతంగా ఓటరుకు చెప్పడం సాధ్యపడదు కాబట్టి వారి నుంచి సహకారం తీసుకునే విధంగా అప్పుడు గ్రాడ్యుయేట్స్ని, ఆ గ్రాడ్యుయేట్స్ మన రాష్ట్రంలో చూసినా, ఈ కాన్స్టిట్యున్సీ ఏరియాలో చూసినా అప్పుడు దాదాపు వేల మీద లెక్కించుకున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 150 మందో ఇట్లా గ్రాడ్యుయేట్స్ ఉండేవాళ్ళు. మరి వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేసి మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని, చట్ట ప్రకారంగా వాళ్ళ సహకారాన్ని తీసుకోవాలని ఒక విధమైనటువంటి చేసినటువంటి చట్టాలను అప్రూవల్ చేసి వాళ్ళ సమక్షంలో, మేధావంతుల సమక్షంలో ఆ బిల్లులు కానీ ఇంక ఇతరత్ర కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీని ఒకటి ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యంగా ఎమ్మెల్సీ వాళ్ళు చేయవలసిన పనులు ఏంటంటే, వాళ్ళు ఎగో సభలో కూర్చుంటారు. దానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగము, రాష్ట్రపతి యంత్రాంగం అన్నీ కూడా కూర్చుంటారు. అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ ఇవన్నీ చేసినటువంటి సభలో చేసినటువంటి బిల్లులు ఏదైతే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరం కోసం, ప్రజల యొక్క రక్షణ కోసం, దేశ రక్షణ కోసం ఏదైతే చట్టాలు చేస్తారో బిల్లులు, ఆ బిల్లులు చట్టరూపం దాల్చేందుకు, ఆ బిల్లులు ప్రజా పరిపాలన తీసుకొచ్చేందుకు అది ఎగో సభకు పంపడం జరుగుతుంది. అందులో ఎమ్మెల్సీ వాళ్ళు కూర్చుంటారు. ఇది వీళ్ళు చేసిన బిల్లు ప్రజా రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏదైనా ఉపయోగపడుతుందా, ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలు సృష్టించినటువంటి బిల్లా, ఇది ప్రైవేట్ బిల్లా, పబ్లిక్ బిల్లా అని విశ్లేషించి న్యాయంగా, పద్ధతి ప్రకారంగా, ధర్మం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యునికి చట్టాలు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల సరైన పద్ధతులు ఉంటే వారు ఆమోదిస్తారు. ఆ ఆమోదం తర్వాత గజెట్ నోటిఫికేషన్ అవుతుంది. గజెట్ నోటిఫికేషన్ అయిన తర్వాత చట్టరూపం దాల్చి ఆ కార్యక్రమానికి భారత సర్వీస్ ఏదైతే ఇండియన్ సర్వీసెస్ అంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఐఎఫ్ఎస్లు కానీ అలాంటి సంస్థలతోని, లేకుంటే ఎలక్షన్ కమిషన్ రూపం కానీ, సెక్రటరియట్ కానీ ఇతరత్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆ చట్టాల ప్రకారంగా ఆ ప్రజలు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే పార్లమెంట్లో చెప్పినటువంటి బిల్లు ప్రకారం కానీ అది ఆమోదించిన తర్వాత అది అమలు పరిచే అవకాశము ఈ యొక్క ఎమ్మెల్సీకి ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఒక కేవలం చట్టాలు ఆమోదించడం కాకుండా ప్రభుత్వానికి సూచన చేయటం, ప్రజా పరిపాలన సూచన చేయటం, మరి సరైన విధంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి కూడా సహకరించటం, అణగారినటువంటి వ్యక్తులకు, అణగారినటువంటి సంస్థలకు సహకారం చేయటం, గ్రాంట్స్ల రూపకంగా ఇవ్వటం, మరి అనుకూల విధమైనటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ముందుండి ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉండేటట్టుగా ఈ యొక్క భారత ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీని ఒక 4-5 జిల్లాలకు, 5-5 జిల్లాలకు, కొన్ని ఎమ్మెల్యే స్థానాలకు కలిసి ఒక ఎంపీ స్థానాన్ని కలుపుకొని ఒక విధమైనటువంటి ఎమ్మెల్సీ పాయింట్ను ఏర్పాటు చేసిర్రు. అదే ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అభ్యర్థి అది గ్రాడ్యుయేట్ నుంచి ఉంటుంది. ఈ గ్రాడ్యుయేట్లు రాజకీయంగా కూడా రావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు రావచ్చు, ప్రజా సంఘాలు కూడా రావచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా వాళ్ళు దేశం కోసం, ప్రజల కోసం, అనుభవం కోసం మేధాశక్తిని పంచుకుంటూ కూడా అనేక విధమైనటువంటి చర్చనీయ అంశంగా వారు ముందుకు రావచ్చు. దీన్ని ఈరోజు దేశంలో
మొత్తాన్ని పరిపాలించినటువంటి దేశం అత్యధిక మెజారిటీతో పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయ పార్టీలు దీన్ని అనుకూలించే విధంగా ఎమ్మెల్సీలు నిలబడుతున్నాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ వల్ల ఒక ఎంపీ 2 ఎంపీల కంటే ఎక్కువ పవర్ఫుల్ అంటే ఒక ఆమోదం వేసే శక్తి ఎమ్మెల్సీకి ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రాడ్యుయేటు దేశం అంటే ఏంటిది, ప్రజలంటే ఏంటిది, ప్రభుత్వం అంటే ఏంటిది, ప్రజా సంక్షేమం అంటే ఏమిటిది, మరి అసలు ప్రజలు జీవించే అవకాశం ఎట్లా ఉంది, మరి ఏ విధమైనటువంటి పరిపాలనలో ఈ చట్టాలు ఉన్నాయి, దానికి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక అభ్యర్థిని ఎమ్మెల్సీగా కూర్చుండబెట్టి బిల్లులు పాస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రాడ్యుయేటు దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, ఎక్కడ ఉన్నా ప్రతి గ్రాడ్యుయేటు విధిగా ఓటర్ అయి మరి ఈ ఎమ్మెల్సీని నిలబెట్టించి ప్రజల సంక్షేమ కార్యక్రమానికి, ప్రజా ఉద్యమంలో పాల్గొని ప్రజాసేవకునిగా నిలబడే అవకాశం ఉంటుంది. దేశం అంటే ప్రజలు కాబట్టి మరి వాళ్ళ కోసం చేసే కార్యక్రమం మీ ఓటు ద్వారా మంచి క్యాండిడేట్ను ఎమ్మెల్సీలో నిలబెట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సహకరిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ ఓటర్స్ అందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే, ఇప్పుడు సాధారణంగా ఏ పోలింగ్ అయినా కానీ ఇదివరకు అయితే బ్యాలెట్ పేపర్లో జరిగేది, తర్వాత ఈవీఎం మిషన్లు వచ్చినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అంటే ఎలా వేస్తారు ఓటు? ముఖ్యంగా చాలామందికి ఈ విషయంలో కొద్దిగా సమస్యాత్మకంగా ఉన్న పరిస్థితి ఉంటుంది. ఏ వ్యక్తికి వారు ఓటేయాలి, ఏ వ్యక్తిని బలపరచాలి, ఏ వ్యక్తిని గెలిపించాలనే సంశయంగా ఉండటం వల్ల ప్రియారిటీ ఓటు, ప్రాధాన్యత ఓటు ఉంటుంది. ఇది మరి ఓట్లు వేయటమే ముఖ్యం కాదు, అది ఎవరికి వేస్తున్నాం ఏమి కథ అనేది స్పష్టమైన విధానములు ఉంటుంది. కొన్ని సందర్భంలో ఈ విషయంలో ఒక విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇంతవరకు బ్యాలెట్ పేపర్లు పెట్టి, పేర్లు పెట్టి, పార్టీల గుర్తు పెట్టి, లేకుంటే అభ్యర్థి గుర్తు పెట్టి ఓట్లు వేసే విధానం ఉంది. దానివల్ల సమస్యలు ఎక్కువైనాయి. కొన్ని అనుకూల వాతావరణం లేకపోవటం వల్ల ఆ విధానాన్ని స్వచ్ఛ చెప్పి ఇప్పుడు ఎలక్ట్రిక్ మిషన్స్ వచ్చినాయి. అది కూడా సరియైన పద్ధతే, అది కూడా చేయొచ్చు. కానీ ఇది మేధావులకు, అనుభవజ్ఞులకు మేధాశక్తిని ఉపయోగించి ఏ వ్యక్తిని ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చడం, రంగంలో 3 మంచి వ్యక్తులు ఉన్నారు, మరి 3కి ఏ విధంగా ఓటు వేయచ్చు, మరి ఒక వ్యక్తికి ఓటు వేస్తే ఒకరికే సరిపోకుండా మరి రెండో వారికి కూడా అవకాశం ఇవ్వటట్టుగా మొదటి ప్రాధాన్యత ఓటు. అవసరం ఉంటే ఈయన తరఫున ఈయన కాకుంటే ఆయన కాకుంటే ఈయన అన్న అభిప్రాయం మన మనసులలో ఉంటుంది. కాబట్టి సెకండ్ ప్రాధాన్యత ఓటు వేయటం వల్ల పరోక్షంగా ఫస్ట్ వేసిన, రెండో ప్రాధాన్యత ఓటు వేసిన సరియైన విధానంగా ఓటింగ్ వస్తుంది. కాబట్టి మనసులో ఉన్న విధానాన్ని ఒకటే విధానమే కాకుండా మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఈ విధంగా ఉంటుంది. గమనించండి, సరైన వ్యక్తిని గెలిపించేందుకు ఈ ప్రాధాన్యత ఓటే ప్రాముఖ్యంగా తీసుకోబడుతుంది. కొద్దిగా మేధాశక్తిని ఉపయోగించి, కొద్దిగా టెక్నికల్గా ఆలోచించి, ఒక చిన్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన వ్యక్తికి ఓటేసినట్టు ఉంటుందని ఈ యొక్క ప్రాధాన్యత సిస్టాన్ని కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా గ్రాడ్యుయేట్స్, టీచర్సు, మరి రకరకాల ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు 10 మందికి చెప్పే మీ యువకులు, మీరు దేశానికి పౌరులు, మరి ఫస్ట్ ప్రాధాన్యత, సెకండ్ ప్రాధాన్యత ఏంటిదో అని గమనించి మరి ఏ విధమైతే ఓటేస్తే మన వాళ్ళు గెలుస్తారు, ఆయన తర్వాత ఇంకోరు ఉంటే బాగుంటుందని మీరు ఓటు రూపకంగా చెప్పే విధానమే సెకండ్ ప్రాధాన్యత ఓటు ఉంటుంది. దయచేసి మీరు ఆలోచించుండ్రి. ఫస్ట్ ప్రాధాన్యత, సెకండ్ ప్రాధాన్యత సంపూర్ణమైన నిర్ణయం తీసుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. మన క్యాండిడేట్ను ఎమ్మెల్సీ ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళను ప్రత్యేకించి ఎమ్మెల్సీ స్థానంలో గెలిపించుకునే అవకాశం ఈ ఓటింగ్ సిస్టంలో ఉంటుందని తెలియపరుస్తున్నాను.